హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మన టాపిక్ ఈ ఎకానమీ సబ్జెక్ట్ ఉంది కదండి, దానికి సంబంధించినటువంటి 5 years ప్లాన్స్ అనేవి ఇప్పుడు చూద్దామండి. అసలు మనకి ఈ 5 years ప్లాన్స్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రణాళిక సంఘం అనేది ఉంది కదండి, ప్లానింగ్ కమిషన్ అనేది. అది మనకి ముఖ్యంగా కొన్ని లక్ష్యాలను పెట్టుకుని ప్రణాళికలను రూపొందించడం అయితే జరిగిందండి. దాంట్లో మనకు మెయిన్ ఏంటంటే ఎకానమిక్ గ్రోత్ ఉంటుంది కదండి. ఈ ఎకానమిక్ గ్రోత్ మీద అంటే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది కదా, దేశ ఉత్పత్తిని పెంచడం, జాతీయ ఆదాయం, మనకి నేషనల్ ఇన్కమ్ ఉంది కదండి, అలాగే ప్రజల యొక్క తలసరి ఆదాయం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇలాంటివన్నింటినీ కూడా ఆర్థిక వ్యవస్థను బాగా వేగంగా బలోపేతం చేయడానికి ఇవి ప్రణాళికలు అనేవి పెట్టారండి. వీటితో పాటుగా కొన్ని చూద్దాం. మోడర్నైజేషన్ ఉంది కదండి, దానికి సంబంధించి ఒకటి. నెక్స్ట్ సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయం సమృద్ధి. నెక్స్ట్ సమానత్వం మరియు సామాజిక న్యాయం, ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్. ఈ పాయింట్స్ అనేవి తీసుకుని మనకి ఈ ప్రణాళికలు అనేవి ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. వీటిని మనం 1 by 1 అనేది చూద్దామండి. ఈ ఫస్ట్ ప్లాన్ అనేది 1951-56, 1951-56 ఈ కాలంలో మనకి ఇది ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. మెయిన్గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ని ఎక్కువగా తీసుకురావడం అండి. దీని యొక్క నమూనా ఏంటంటే హరోడ్ డామర్ మోడల్ అండి. ఇది ఏ మోడల్కి సంబంధించింది అని కూడా డైరెక్ట్ బిట్ అడుగుతారండి. హరోడ్లో ఏముందండి మనకు చూడండి, ఈ రోడ్ అనేది ఉంది కదండి. అసలు ఫస్ట్ మనకి ప్రణాళికలు స్టార్ట్ అయిన తర్వాత ఒక రోడ్ అనేది వేయాలి, అలా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ప్రణాళిక వచ్చి రోడ్ వేయాలి కదండి, ఆ హరోడ్ డామర్ నమూనా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా ఈ వ్యవసాయ అభివృద్ధి అని చెప్పి, అగ్రికల్చర్ డెవలప్మెంట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా అంటే, ఒక దేశం అనేది పుట్టగానే మనకు ఫస్ట్ ఏం కావాలండి, కడుపు నిండా తినాలి మనం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం కడుపు నిండా తినాలి. సో దీనికి అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనకి సెకండ్ ప్లాన్ అండి. ఈ రెండవ ప్రణాళిక అనేది 1956-61 మధ్యలో రావడం అయితే జరిగిందండి. మెయిన్ ఇక్కడ మనకి ఉద్దేశం ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి, అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండి. ఆ నమూనా వచ్చి మనకి మహలనోబిస్ మోడల్ అనేదండి. వీటికి ట్రిక్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రణాళికలో ఏం జరిగిందండి, ఆకలి నింపుకోవాలి, కడుపు నింపుకోవాలి కాబట్టి అది. నెక్స్ట్ రెండో స్టెప్ ఏంటంటే, ఇక కడుపు నింపుకోవడం స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ పరిశ్రమలు అభివృద్ధి చేసుకుని మనీ అనేది సంపాదించాలి కదండి, ఇలా ఇండస్ట్రీస్ అనేవి పెట్టుకుంటున్నారండి. నెక్స్ట్ మనకి మూడో ప్రణాళిక వచ్చి 1961-66లో జరిగింది. జాన్ చాండీ మరియు సుఖ్మయ్ చక్రవర్తికి సంబంధించిన మోడల్ అండి. ఇక్కడ వ్యవసాయం మరియు పరిశ్రమలు. ఫస్ట్ ప్రణాళికలో ఏం చేసామండి, వ్యవసాయం అనే దాని మీద దృష్టి పెట్టాం. ప్లస్ సెకండ్ దాంట్లో ఏం చేసాం, పారిశ్రామిక అభివృద్ధి అంటే ఇండస్ట్రియలైజేషన్. సో ఆ రెండు కలిస్తేనే మనకి ఈ థర్డ్ ప్రణాళిక అనేది జరిగిందండి, థర్డ్ ప్లాన్ అనేది వచ్చింది. ట్రిక్ ఏంటంటే, మనం సుఖంగా ఉన్నప్పుడు అంటే హ్యాపీగా అంటే సుఖంగా ఉన్నప్పుడు, సుఖంగా అంటే సుఖ్మయ్ చక్రవర్తి ఫేస్లో 3 parts ఉంటాయి మనకి. ఏంటవి, 2 కళ్ళు ప్లస్ ఒక నవ్వడం అనేది జరుగుతుంది కదా, ఈ రెండు కలిపి థర్డ్ ప్లాన్ అనమాట. అలా సుఖం, సుఖ్మయ్ చక్రవర్తి సుఖం, థర్డ్ ప్లాన్ అండి, అలా గుర్తుపెట్టుకోండి. ఈ థర్డ్ ప్లాన్ అయిన తర్వాత మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రణాళికల మధ్యకాలంలో మనకి 3 times అనేవి గ్యాప్స్ అనేవి వచ్చాయండి. మనం ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే, ఆడ్ నెంబర్స్ ఉంటాయి కదా, 3 times కదా, 3 నుంచి స్టార్ట్ అయ్యి 7, 3, 5, 7 ఈ 3 times అండి. ఇవన్నీ కూడా ఏంటండి, ఆడ్ నెంబర్స్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి గ్యాప్ ఎప్పుడు వచ్చిందంటే, ఈ మూడో ప్రణాళిక జరిగిన తర్వాత వచ్చిందండి. 1966 నుంచి 1969 టోటల్ 3 years అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ చెప్పాను కదా ఇందాక, థర్డ్ ఇయర్ తర్వాత వచ్చింది, ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి దేంట్లో వచ్చిందంటే, 5వ ప్రణాళిక తర్వాత వచ్చిందండి. 5వ ప్రణాళిక తర్వాత 1978-1980 గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వచ్చేసి మనకి 1990 నుంచి 1992 వరకు వచ్చిందండి. ఇది 7వ ప్రణాళిక తర్వాత. 3వ ప్రణాళిక తర్వాత ఫస్ట్ వచ్చింది, 5వ ప్రణాళిక తర్వాత సెకండ్, 7వ ప్రణాళిక తర్వాత 3వది వచ్చింది. ఇలా 3 రకాలటువంటి గ్యాప్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ ఫోర్త్ ప్లాన్ చూద్దాం. ఈ ఫోర్త్ ప్లాన్ వచ్చేసి మనకి 1969-1974, 1969 నుంచి 1974 వరకు. ఇది స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి మోడల్ అండి, ఈ 4వ ప్రణాళిక. అలాగే డియర్ గాడ్గిల్ మోడల్ అంటే ట్రిక్ ఏంటంటే, గాడ్ మోడల్ అని 4 అని గుర్తుపెట్టుకోండి. గాడ్ మోడల్ 4 అంటే ఈ ఫోర్త్ ప్లాన్ అనేది గాడ్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లాన్ చూద్దాం. 1974-1978 వరకు జరిగిందండి. ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే పావర్టీ ఎరాడికేషన్, ఈ పేదరిక నిర్మూలన మీదండి. దీనికి సంబంధించి మనకి ఒక స్లోగన్ కూడా వచ్చిందండి. దానికి సంబంధించి ఏంటంటే గరీబీ హటావో. ఈ గరీబీ హటావో అనేది ఒక నినాదం అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ నమూనా వచ్చి మనకి డిపి ధర్ మోడల్. మనం నార్మల్గా 5ని తెలుగులో ఏమంటాం, 5 అని అంటాం కదా, అంటే 5 ఆదుకోవడం, ఇలా గుర్తుపెట్టుకోండి. పేదలను ఆదుకోవాలంటే ఏం చేయాలి, ముందుగా
నిత్యావసర వస్తువుల ధర ఉంటుంది కదా, దాని యొక్క ధరని తగ్గించాలి. ధర అనగానే ధరలు తగ్గించాలి. సో ఫిఫ్త్ ప్లాన్. ఫిఫ్త్ అంటే ఏంటి? 5 అంటే ఆదుకోవాలి ఎవరిని? పేదలని. పావర్టీ ఎరాడికేషన్ ఫిఫ్త్ ప్లాన్ అండి ఇది. సో ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. థర్డ్ ప్లాన్ తర్వాత మనకి గ్యాప్ అనేది వచ్చింది 3 ఇయర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రణాళిక తర్వాత వచ్చింది కదా, దీని తర్వాత మనకి 2 ఇయర్స్ గ్యాప్ అనేది వచ్చిందండి. ఆ టైంలో మనకి 1 ఇయర్ ప్లాన్స్ అని చెప్పి అవి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి సిక్స్త్ ప్రణాళిక. సిక్స్త్ ప్లాన్ అనేది చూద్దాం. 1980 to 1985 అండి. దీన్ని మనం ఆదా ప్రధాన మోడల్, ఇన్పుట్ అవుట్పుట్ మోడల్ అని పిలవడం జరిగింది. దీంట్లో మనకి ఏంటంటే ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించిందండి. మనకి దీన్ని ఎలా ట్రిక్ తెచ్చుకుందామంటే 6 కదా ప్రణాళిక, ఈ 6 అని ఉంది కదండి. 6 గలం అంటే నిరంతరం అండి. ఈ నిరంతరం అంటే ఏంటంటే నిరంతరం అంటే ఎల్లవేళలా కష్టపడి శ్రమను పెట్టుబడిగా పెడితే మనకి ఏమొస్తుంది? ఇన్పుట్ అనేది వస్తుంది. సరైన ఉపాధి దానికి కూడా వస్తుంది. ఏంటది? అవుట్పుట్. ఇలా గుర్తుపెట్టుకోండి. 6 అనే నెంబర్ ద్వారా 6 గలం అంటే నిరంతరం. ఈ నిరంతరం మనకి ఇన్పుట్, మనం వర్క్ చేస్తే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ మోడల్ వచ్చి 6, 6వ ప్లాన్ అండి ఇది. నెక్స్ట్ 7th ప్లాన్ ఒకసారి చూద్దాం. ఈ 7th ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉపాధి, విద్య, ఆరోగ్యం. అంటే ఉపాధి అంటే మనీ సంపాదించడం, విద్య అంటే చదువుకోవడం, ఆరోగ్యం అంటే మన హెల్త్కి రిలేటెడ్. సో ఇది మనకి 1985 నుంచి 1990, 1985 నుంచి 1990 వరకు. నమూనా ఏంటంటే జాన్ మిల్లర్ మోడల్ అండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఈ నెంబర్స్ వైజ్ పెట్టుకుంటున్నాం కదా కోడ్స్. ఇప్పుడు చూడండి, 7 అంటే ఏంటంటే హిందీలో సాత్, బాగా గుర్తుపెట్టుకోండి. సాత్ అంటే కలిసి, అందరం కలిసి ఒక మిల్లులో పనిచేస్తేనే మనకి ఉపాధి దొరుకుతుంది. సో ఇలా జనాభా అందరూ కలిసి ఉండి అందరూ మనకి ఈ మిల్లులో అనేది వర్క్ చేయాలి కలిసికట్టుగా. అంటే సాత్ అంటే ఏంటి? తోడుగా. 7 కదా నెంబరు. అలా పనిచేస్తే మనం ఇక్కడ జాన్ మిల్లర్ మోడల్, మిల్లులో పనిచేస్తున్నాం, జాన్ మిల్లర్ మోడల్. ఇలా పనిచేస్తే మనకు ఉపాధి దొరుకుతుంది. దాంతో మనకి ఉపాధి దొరికితే ఏమవుతుంది? మన పిల్లలకి విద్య అనేది చేయించవచ్చు. తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచవచ్చు మనీ వస్తుందిగా. ఇలా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈజీ ట్రిక్స్ అండి. నెక్స్ట్ 7th ప్లాన్ తర్వాత కూడా మీకు గ్యాప్ అనేది వస్తుందని చెప్పాను కదా ఇందాక. దీని తర్వాత వచ్చిన గ్యాప్ ఏంటంటే 1990 వరకు ఉంది కదా. ఈ 1990 నుంచి 1992 వరకు 2 ఇయర్స్ గ్యాప్ అనేది వచ్చిందండి మనకి. 8th ప్లాన్ చూద్దామండి. 8th ప్లాన్ వచ్చి మనకి 1992 to 1997. ఎందుకంటే 1990 నుంచి 1992 వరకు గ్యాప్ వచ్చిందని చెప్పాను కదా 7th ప్లాన్ తర్వాత. సో రావు మన్మోహన్ మోడల్ అండి ఇది. రావు మన్మోహన్ మోడల్. ఇది మెయిన్ ఏంటంటే మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటి మోడల్ అండి ఇది. సో ఇక్కడ మనం నెంబర్స్ ప్రకారం పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు 8ని హిందీలో ఏమంటారండి? ఆర్ట్. ఈ కొంచెం గుర్తుపెట్టుకోండి. 7, 8, 9, 10 ఆ విధంగా. ఇది మనకి ఏంటంటే ఆర్ట్ అనగానే హాత్ అని గుర్తుపెట్టుకోండి. దేశంలో మానవ వనరులు అంటే మనుషులు ఉన్నారు కదండి, వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? పరిపాలన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు లాంటి మంచి వాళ్ళ చేతుల్లో 8 అనేది ఉండాలి. అంటే మనకి ఇప్పుడు ఈ మోడల్ ఎప్పుడు వచ్చిందండి? మనకి పివి నరసింహారావు గారు టైం 1991లోనే కదండి. అభివృద్ధి చెందాలంటే వాళ్ళ చేతుల్లో పదవులనే ఉండాలి. వాళ్ళ చేతుల్లో అంటే హ్యూమన్ మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిందండి ఇది. సో మనకి 9th ప్లాన్ ఒకసారి చూద్దాం. 1997 నుంచి 2002 వరకు ఉందండి. ఇది ఇన్పుట్ అవుట్పుట్ మోడల్. ఇది మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, సమానత్వం. ఇక్కడ నుంచి మనం న్యాయం కోసం పోరాటం చేయాలి, అలాగే సమానత్వం కోసం పోరాటం చేద్దాం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th మోడల్ 2002 నుంచి 2007 వరకు ఉందండి. ప్లానింగ్ కమిషన్ పేపర్, ప్రణాళిక సంఘం పత్రం, దాని మీద నమూనా బేస్ అయ్యి చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకి సోషల్ జస్టిస్, ఈక్విటీ, ఈ సామాజిక న్యాయం గురించే ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 11th ప్లాన్ చూద్దాం. 2007 నుంచి 2012 వరకు. సి రంగరాజన్ మోడల్ అండి ఇది. ర్యాపిడ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అండి ఇది, దీనికి సంబంధించిందండి ఇది. సో 11వ ప్రణాళిక అనేది 2007 నుంచి 2012 వరకు జరగడం అయితే జరిగింది. ఇది రంగరాజన్ గారి మోడల్ అండి. దీనికి ట్రిక్ ఏంటంటే మెయిన్గా మన క్రికెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 11 మంది ప్లేయర్లు ఉంటారు కదండి. వాళ్ళు సమిష్టిగా అంటే సమ్మిళితంగా ఆడితేనే మనకి వాళ్ళ కెరీర్ అనేది రంగులమయం అవుతుంది. అంటే మొన్న రీసెంట్గా మ్యాచ్ చూశారు కదా, సంజు శాంసన్ని తీసి పక్కన పెడితే ఆయన 97 రన్స్ అనేది కొట్టి ఇప్పుడు ఆయన లైఫ్ని రంగులమయంగా మార్చడం జరిగింది. అంటే రంగులమయం అంటే ఎవరు గుర్తు రావాలి మీకు? రంగరాజన్ మోడల్. ఈ 11వ ప్లాన్ అంటే క్రికెట్ గుర్తు రావాలి. సమానత్వంగా, సమ్మిళితంగా అంటే కలిసికట్టుగా ఆడితే సమ్మిళిత వృద్ధి అనేది జరుగుద్ది. ఈ విధంగా వేగంగా సమ్మిళిత వృద్ధి జరగాలంటే ఈ 11వ ప్లాన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని ఈ విధంగా ట్రిక్ పరంగా గుర్తుపెట్టుకోండి. నార్మల్గా చదివితే మనకి గుర్తున్నా మర్చిపోతాం. ఈ విధంగా చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ లాస్ట్ ప్లాన్ అండి 12th ప్లాన్ 2012 నుంచి 2017 వరకు జరిగింది. ఇది దేనికి సంబంధించిందంటే జాతీయ అభివృద్ధి మండలి పత్రం అండి. దీని నమూనా ఆధారంగా చేయబడిందండి. ఇందాక వేగవంతమైన సమ్మిళిత వృద్ధి అన్నాను కదా, ఇది మరింత వేగవంతమైనటువంటి సమ్మిళిత మరియు సుస్థిర వృద్ధి మీద
బేస్ అయి ఉందండి. ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ మీద సంబంధించిందండి. ఈ జాతీయ అభివృద్ధి మండలి పత్రం ప్రకారం మనకు మొత్తం సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలల్లో మనం చాలా అంటే చాలా ఫాస్ట్గా కష్టపడితేనే మన జీవితం అనేది సుస్థిరంగా ఉంటుంది. అంటే సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ 12 నెలలు కూడా చాలా వేగంగా కష్టపడితే మనకి సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉంటుంది, సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. దీంతో మనకి ఈ 12 ప్లాన్స్ అనేవి ఈ ట్రిక్స్ ప్రకారంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. నెక్స్ట్ వీటి మీద మనం ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎలా ఫ్రేమ్ చేశాడు ఈ 2025లో ఈ SSCGDలో ఈ పంచవర్ష ప్రణాళికల మీద బేస్ చేసినటువంటి క్వశ్చన్స్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ 5-year ప్లాన్ వాస్ టెర్మినేటెడ్ ఏ ఇయర్ బిఫోర్ ఇట్స్ ఒరిజినల్ టైమ్ లైన్? ఏ పంచవర్ష ప్రణాళిక దాని అసలు సమయం కంటే ఒక సంవత్సరం ముందే ముగిసింది అని అడిగాడు. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 5th ప్లాన్, 5వ ప్రణాళిక. తర్వాత మనకి 2 years అనేది గ్యాప్ అనేది వచ్చింది, 1979 1980 వరకు. నెక్స్ట్, గరీబీ హటావో పావర్టీ ఎరాడికేషన్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ విచ్ ప్లాన్? ఇది గరీబీ హటావో లేదా పేదరిక నిర్మూలన ఏ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం అని అడిగాడు. ఫిఫ్త్ ప్లాన్ అండి, 5వ ప్రణాళిక. ఈ 5వ ప్రణాళికలు అనేవి కొంచెం ఇంపార్టెంట్, బాగా అడుగుతున్నాడు చూసుకోండి. ఫస్ట్ ఇయర్ ప్లాన్, సెకండ్ ఇయర్ ప్లాన్ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ 5-year ప్లాన్ వాస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్ అని అడిగాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక చెప్పాను కదా, ఏమీ లేనప్పుడు స్టార్టింగ్ మనం ఏం వేసుకోవాలి? రోడ్ వేసుకోవాలి. సో ఆ రోడ్ డామర్ మోడల్, ఈజీగా చెప్పేస్తారండి. నెక్స్ట్, సెకండ్ ఇయర్ 5-year ప్లాన్ వాస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడింది? పీసీ మహలనోబిస్ మోడల్. దేనికి సంబంధించింది ఇది? సెకండ్ ఇయర్ ప్లాన్. మనకి ఏం కావాలని చెప్పాను? ఫుడ్ ఆల్రెడీ దొరికేసిన తర్వాత ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీస్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మోడల్ అనమాట, డెవలప్ చేయాల్సింది. నెక్స్ట్ మనకి 3వ ప్రణాళిక ముఖ్య ఉద్దేశాల గురించి ఏంటి, అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటని. వాట్ వాజ్ ద ప్రైమ్ ఫోకస్ ఆన్ ద ఫస్ట్ 5-year ప్లాన్? మొదటి పంచవర్ష ప్రణాళిక దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మనకి ఏం లేనప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏం కావాలి? ఫుడ్ కావాలి, ఆకలి నింపుకోవాలి, అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం. విచ్ ప్లాన్ ఫోకస్డ్ హెవీలీ ఆన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ హెవీ ఇండస్ట్రీస్? భారీ పరిశ్రమలు మరియు వేగవంతమైన పారిశ్రామికీకరణపై దృష్టి సారించినటువంటి ప్రణాళిక ఏమిటి అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి సెకండ్ ప్లాన్ అండి. నెక్స్ట్ మనకి ప్రణాళికల విరామం గురించి అడిగాడు. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, 3, 5, 7 ఆడ్ ఇయర్స్, వీటి తర్వాతే మనకి ప్రణాళికల్లో గ్యాప్ అనేది రావడం జరిగిందండి. ద పీరియడ్ ఫ్రమ్ 1966 to 69 ఈజ్ నోన్ యాజ్ 1966 నుంచి 69 మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు? ప్లాన్ హాలిడే, ప్రణాళిక విరామం. ఇదిగోండి 3వ ప్రణాళిక తర్వాత రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఏర్పాటు. 5th పాయింట్ వచ్చి మనకి ప్లానింగ్ కమిషన్ గురించి అడిగాడు. ప్లానింగ్ కమిషన్ వాజ్ రిప్లేస్డ్ నీతి ఆయోగ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగాడు. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో ఏర్పడిందని అడిగాడు. January 1, 2015లో అండి. జనవరి 2015లో స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడితో నేను 5 years ప్లాన్స్ అనేవి టోటల్గా 12 ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. వాటికి ట్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు షార్ట్ నోట్స్ రాసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీళ్ళు అక్కడ జాయిన్ అవ్వండి. క్విజ్జెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పటివరకు నేను హిస్టరీ సబ్జెక్ట్ కంప్లీట్ చేశాను, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంప్లీట్ చేశాను, పాలిటీ, ఎకానమీ అండ్ జాగ్రఫీ, అలాగే స్టాటిక్ జీకే కూడా కంప్లీట్ అయితే చేశానండి. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటికి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ప్రతి దానికి ప్లేలిస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు మన ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియో చూసి షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ అనేవి తొందరలోనే ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.